బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకున్న స్టూడెంట్స్ 4 ఇయర్స్లో ఎలాంటి టాపిక్స్ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ ఎక్కువగా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళు ఎలా రెడీ అయితే వరల్డ్ బెస్ట్ కంపెనీస్లో ఏఐఎంఎల్ ఇంజనీర్గా జాబ్ తెచ్చుకోవచ్చు. చాలా మంది పేరెంట్స్లో ఉండే డౌట్ ఇది. జనరల్గా 3 రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి రీసెర్చ్ జాబ్స్ వైపుకు వెళ్ళడం, అంటే ఎన్విడియా కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఏవైతే కొన్ని కంపెనీస్ ఎక్స్క్లూజివ్ గా ఏఐ మీద R&D చేస్తున్నాయో అలాంటి R&D సైడ్ కంపెనీస్ కి వెళ్ళటం. 2 ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఇది మీరు మెటా కావచ్చు, అమెజాన్ కావచ్చు, అగైన్ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో ఈ టాప్ కంపెనీస్ లో ఏఐ డెవలపర్ గా జాబ్ చేయటం. 3 GCCs లో వర్క్ చేయటం, అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ లో ఏఐ డెవలపర్ గా వర్క్ చేయటం, అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో కూడా ఏఐ డెవలపర్ గా వర్క్ చేయటం. సో ఈ 3 or 4 ఆప్షన్స్ లో బీటెక్ ఏఐఎంఎల్ ఇంజనీర్ గా మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి, ఈ 4 years లో వాళ్ళు ఎలాంటి టాపిక్స్ నేర్చుకోవాలనేది ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. Year 1 ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఫోకస్ చేయాల్సింది కోర్ ఫౌండేషన్, ప్రోగ్రామింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ పిల్లర్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ప్రోగ్రామింగ్లో మెయిన్ ఏఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కాబట్టి పైథాన్ రావాలి. అల్గారిథమ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోసం C++ తెలియాలి. సో అలాగే బ్యాష్ స్క్రిప్టింగ్ కూడా తెలియాలి. కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తెలియాలి, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ రావాలి, మెమరీ మేనేజ్మెంట్ టూల్స్ తెలియాలి, గిట్ హబ్ అండ్ వర్షన్ కంట్రోల్ టూల్స్ వాడటం తెలియాలి. ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్ట్స్ లో డేటా అనాలిసిస్ స్క్రిప్ట్స్ రాయటం తెలియాలి, స్మాల్ ఆటోమేషన్ సిస్టమ్స్ బిల్డ్ చేయగలగాలి. ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లీన్ ఎఫిషియంట్ కోడ్ లైక్ ఏ ప్రొఫెషనల్ ఇంజనీర్ అనేది ఫస్ట్ ఇయర్ లోనే చేయగలగాలి. వీళ్ళే ఫైనల్ ఇయర్ కి నేను చెప్పే ఈ ఏఐఎంఎల్ R&D జాబ్స్ కానీ, ఏఐఎంఎల్ ప్రొడక్ట్ బేస్డ్ జాబ్స్ కానీ, జీసీసీలో జాబ్స్ కానీ వెళ్ళగలుగుతారు. సో 3 టాపిక్స్ మ్యాథమెటిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ ఫర్ మెషిన్ లెర్నింగ్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఈ 3 టాపిక్స్ ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ లో ఉండాల్సిన ఇంకొక టాపిక్ వచ్చినప్పటికీ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఇవి మ్యాన్ కంపెనీస్ లో జాబ్ కొట్టడానికి చాలా క్రిటికల్ కాబట్టి మీరు ఎరేస్ కానీ, లింక్డ్ లిస్ట్ కానీ, స్టాక్స్ కానీ, క్యూస్ కానీ, హ్యాష్ టేబుల్స్, ట్రీస్, గ్రాఫ్స్, అలాగే అడ్వాన్స్డ్ టాపిక్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ అల్గారిథమ్స్, బ్యాక్ ట్రాకింగ్, గ్రాఫ్ అల్గారిథమ్స్, సెగ్మెంట్ ట్రీస్, ఫెన్విక్ ట్రీస్, నెట్వర్క్ ఫ్లో, సఫిక్స్ అరేస్, ఇలాంటివి అట్లీస్ట్ 700 to 1000 కోడింగ్ ప్రాబ్లమ్స్ ని లీడ్ కోడ్ లో కానీ, కోడ్ ఫోర్సెస్ లో కానీ, ఎట్ కోడర్ లో కానీ మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఫస్ట్ ఇయర్ లో మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ ఈ 3 వస్తే మీరు ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ కావాల్సిన స్కిల్స్ ని ఇక్కడే రెడీ అవుతారు. చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఏదో టూల్స్ నేర్చుకుందామని ట్రై చేస్తారు. అసలు ఫస్ట్ మీరు నేను చెప్పిన ఈ టాపిక్స్ స్ట్రాంగ్ గా రాకుండా మీరు ఖచ్చితంగా టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వెళ్ళలేరు. సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పటికి మీకు కంప్లీట్ కోర్ కంప్యూటర్ సైన్స్ తెలియాలి, అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలియాలి, కంప్యూటర్ నెట్వర్క్స్ తెలియాలి, డేటాబేసెస్ తెలియాలి, అలాగే డేటాబేసెస్ లో MongoDB లాంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా తెలియాలి, సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ తెలియాలి, అది C++ లో కానీ, రెస్ట్ లో కానీ, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ గురించి నాలెడ్జ్ రావాలి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్ని అడ్వాన్స్డ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ లో వాడతారు కాబట్టి ఇయర్స్ 2 అంతా కూడా కోర్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ని బాగా తరువుగా ప్రాక్టీస్ చేయండి. Year 3 అడ్వాన్స్డ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్లీట్ మెషిన్ లెర్నింగ్ థియరీ తెలియాలి, డీప్ లెర్నింగ్ తెలియాలి, రిప్రజెంటేషన్ లెర్నింగ్ తెలియాలి, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ తెలియాలి. సో Year 3 మొత్తం కూడా కంప్లీట్ కోర్ అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ మీదే మీరు కూర్చోవాలి. Year 4 వచ్చేటప్పటికి ఇండస్ట్రీ ప్లస్ రీసెర్చ్ లెవెల్ ఏఐ. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది రియల్ వరల్డ్ ఏఐ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. సో రియల్ వరల్డ్ ఏఐ సిస్టమ్స్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, డిస్ట్రిబ్యూటెడ్ డీప్ లెర్నింగ్, ML ఆప్స్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ సేఫ్టీ అండ్ అలైన్మెంట్. సో ఇవి తెలియాలి. ఖచ్చితంగా మీరు ఇందులో R&D లెవెల్ నాలెడ్జ్ ఉండాలి. సో R&D లెవెల్ నాలెడ్జ్ రావాలి అంటే మీరు రీడ్ రీసెర్చ్ పేపర్స్, రీప్రొడ్యూస్ ఎక్స్పెరిమెంట్స్, సో డిజైన్ న్యూ అల్గారిథమ్స్, రైట్ టెక్నికల్ పేపర్స్. సో దీనికి కావాల్సినటువంటి మీరు ICML కానీ, CVPR కానీ ఇలాంటి హెల్ప్ తీసుకోవచ్చు. సో మీరు ఈ 4 years లో డెఫినెట్గా నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ వచ్చేటప్పటికి పైథాన్, C++, బ్యాష్, ఏఐ ఫ్రేమ్వర్క్స్ వచ్చేటప్పటికి పైటార్చ్, టెన్సార్ఫ్లో, హగ్గింగ్ ఫేస్, అండ్ డేటా టూల్స్ వచ్చేటప్పటికి పాండాస్, సీక్వెల్, స్పార్క్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చేటప్పటికి AWS, గూగుల్ క్లౌడ్, అజూర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటప్పటికి డాకర్, కుబర్నెటిస్ అండ్ రే. అలాగే ఖచ్చితంగా మీ దగ్గర 5 to 10 అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్, ఏఐ ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్ లో పెట్టగలగాలి. రెజ్యూమ్ లో పెడుతున్నారనే దాన్ని బట్టి అసలు మీకు నిజంగా GCCs లో కానీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో కానీ, R&D లో కానీ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది టాప్
టాప్ ఏఐ స్టూడెంట్స్, హై ప్యాకేజ్ తెచ్చుకున్నటువంటి టాప్ యూనివర్సిటీలు చదివిన స్టూడెంట్స్ చేసిన కొన్ని యాక్టివిటీస్ చెప్తాను. మీరు ప్రోగ్రామింగ్ కంటెస్ట్ లో కంపీట్ చేయగలగాలి, ఏఐ ల్యాబ్స్ లో ఇంటర్న్షిప్ చేయాలి, ఓపెన్ సోర్స్ ఏఐ లైబ్రరీస్ కాంట్రిబ్యూషన్ ఉండాలి, రీసెర్చ్ పేపర్స్ ని పబ్లిష్ చేయాలి, కాగిల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడం. ఇలాంటివి చేస్తే మీరు టాప్ ఎడ్జ్ ఆఫ్ ఏఐ డెవలపర్ గా ఉంటారు. సో ఏదో ఏఐఎంఎల్ నేను జాయిన్ అయ్యాను, అది సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాను, 70% వచ్చింది, 80% వచ్చిందని కాకుండా ఏఎంఎల్ బీటెక్ అయిపోయిన తర్వాత మీకు కోడింగ్ ఇంటర్వ్యూస్ ఉంటుంది. అందులో అల్గారిథమ్స్ గురించి, డేటా స్ట్రక్చర్స్ గురించి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గురించి చెక్ చేస్తారు. ఎంఎల్ మీద ఇంటర్వ్యూ ఉంటుంది, స్టాటిస్టిక్స్, ఎంఎల్ అల్గారిథమ్స్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మీద ఇంటర్వ్యూ చేస్తారు. సిస్టమ్ డిజైన్, స్కేలబుల్ సిస్టమ్స్, ఎంఎల్ పైప్ లైన్స్ గురించి మీకు ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ వస్తాయి. రీసెర్చ్ థింకింగ్, ఎక్స్పెరిమెంట్ డిజైన్, పేపర్ అండర్స్టాండింగ్, సో వీటి మీద కూడా మీకు డెఫినెట్ గా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఒక ఏఐ ఇంజనీర్, చాలా మంది ఏమనుకుంటారంటే నేను బీటెక్ ఏఎంఎల్ తీసుకున్నాను ఎలాంటి జాబ్స్ వస్తాయి అంటే, అసలు బీటెక్ ఏఎంఎల్ లో మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. కానీ టాప్ ఏఐ ఇంజనీర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ ఉండాలి, డీప్ మెషిన్ లెర్నింగ్ నాలెడ్జ్ ఉండాలి, స్ట్రాంగ్ సిస్టమ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉండాలి, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇలాంటి వాళ్లకు స్ట్రాంగ్ ఏఐ ఇంజనీర్ గా ఫ్యూచర్ ఉంటుంది. ఏఐలో R&D సైడ్ వెళ్ళొచ్చు, ఏఐలో టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళొచ్చు, ఏఐలో వర్క్ చేసే GCCలో అపాయింట్ అవ్వచ్చు. కాబట్టి బీటెక్ ఏఐ అని డిసైడ్ అయినప్పుడు టాప్ లెవెల్ ఏఐ ఇంజనీర్ గా ఎలా వెళ్ళాలనే దాని మీద ఫోకస్ చేయండి. టాప్ లెవెల్ ఏఐ ఇంజనీర్ గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అని ఎంత ఇన్డెప్త్ వస్తే అంత మంచిది. సో బీటెక్ ఏఐఎంఎల్ చదవాలి అని కానీ మీరు డిసైడ్ అయితే అసలు 4 years ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజెస్ లో దీనికి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎలాంటి కాలేజెస్ లో ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ కరెక్ట్ గా ఉంటాయి, సో ఎట్లా అసలు ప్లేస్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి, ఈ విషయాల గురించి మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని నాతో డిస్కస్ చేయండి.